ఈ క్వశ్చన్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే ఒక కండక్టింగ్ బార్ ఉంది, ఏమిలాగా వి షేప్ లో ఉండే 2 రైల్స్ మీద కాన్స్టెంట్ స్పీడ్ తో మూవ్ అవుతుందని మెన్షన్ చేశాడు. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా యూనిఫామ్ గా ఉంది ఇంటూ ద ప్లేన్. ఓకేనా. అయితే t=0 సెకండ్స్ దగ్గర ఈ కండక్టర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా కాన్స్టెంట్ స్పీడ్ తో మూవ్ అవుతుంది. ఓకేనా. అయితే ఇందులో ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ వాల్యూ టైంతో పాటు ఎలా వ్యారీ అవుతుందని మెన్షన్ చేశాడంటే ఈ ఈజ్ ప్రపోర్షనల్ టు t⁻n. అయితే n వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్లో. ఓకేనా. ఇక్కడ ఏమి క్వశ్చన్లోనే మెన్షన్ చేశాడు, ఇక్కడ 30 degrees, ఇక్కడ కూడా 30 degrees ఉన్నట్టు లెక్క. సో టోటల్గా 60 degrees యాంగిల్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అట్ ఎనీ ఇన్స్టెంట్ ఒకవేళ అది ఎక్స్ దూరం వెళ్ళింది అనుకోండి, ఇట్లా వర్టెక్స్ నుంచి ఇక్కడ వరకు ఎక్స్ దూరం వెళ్ళింది అనుకో టీ టైం దగ్గర. ఓకేనా. దెన్ కాన్స్టెంట్ స్పీడ్ తో మూవ్ అవుతుంది కాబట్టి డిస్టెన్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయాలా, స్పీడ్ ఇంటూ టైం అని రాయాలా. ఓకేనా. అంటే ఈ వాల్యూ ఏమంటే విటి, రైట్. ఇక్కడ ఈ కండక్టింగ్ లెంత్ ఏమి టోటల్ ఎల్ అయితే డెఫినెట్లీ ఇక్కడ L/2 ఇక్కడ L/2 ఉంటుంది. సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏమో యాంగిల్ కి L/2, అడ్జసెంట్ సైడ్ ఏమో ఎక్స్ అవుతుంది. టోటల్గా tan 30 degrees రాస్తే, ఎందుకంటే దీంట్లోనే నీకు ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ ఉంటుంది. సరే L/2 డివైడెడ్ బై ఎక్స్, tan 30 1/√3 విచ్ ఈజ్ ఈక్వల్ టు L/2x. దెన్ L ఎంత అవుతుంది అంటే కదా ఏమి 2x/√3. దిస్ విల్ బి ద ఎఫెక్టివ్ లెంత్ అట్ దట్ ఇన్స్టెంట్. ఓకేనా. ఏమి సరే L ఎఫెక్టివ్ ఎంత అంటే ఇప్పుడు 2x/3. ఈ మోషన్ ఈఎంఎఫ్ ఫార్ములా ఏమి యాక్చువల్గా E ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ L ఎఫెక్టివ్ ఇంటూ కాన్స్టెంట్ స్పీడ్ V. సో ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ L ఎఫెక్టివ్ అంటే 2x/√3 ఇంటూ V. కానీ ఎక్స్ అంటే మరి డిస్టెన్స్ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు B 2/√3 V, ఎక్స్ ప్లేస్ లో VT రాస్తే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఫార్ములా 2/√3 B V²T. కానీ అడిగినది ఏమి ఇక్కడ B కాన్స్టెంట్, V కూడా కాన్స్టెంటే కాబట్టి ఏమని రాయొచ్చు, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు t⁻1. కానీ వాడు క్వశ్చన్లో ఈజ్ ప్రపోర్షనల్ టు t⁻n అన్నాడు కాబట్టి సో n వాల్యూ ఏమైంటుంది ఇక్కడ ఏమి 1కి ఈక్వల్ అయింటుంది అన్నమాట. సో ద వాల్యూ ఆఫ్ n ఈజ్ 1.